హాయ్ అండి. ఈరోజు వీడియోలో పిల్లల యూనిఫామ్ కోటు కటింగ్ చూద్దామండి. అయితే ఇది డబల్ లేయర్ మీద ఉందండి క్లాత్. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం మనం. ఫోల్డింగ్ కాకుండా ఓపెన్స్ మన వైపు ఉండేలా చూసుకుని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలండి. 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకుని లైన్ అనేది డ్రా చేసుకున్నామండి. ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్ దగ్గర నుంచి 7 ఇంచులకి షోల్డర్ మార్కింగ్ చేసుకున్నామండి. సరిగ్గా గమనించండి, లైన్ దగ్గర నుంచి మనం మార్క్ చేసామండి, క్లాత్ దగ్గర నుంచి కాదు. ఇలా ఈ విధంగా నెక్ వెడల్పు వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు, నెక్ డౌన్ వచ్చేసి 3.25 ఇంచులు, ఇలా ఈ విధంగా మార్క్ చేసి స్క్వేర్ షేప్లో డ్రా చేసుకుని నెక్ రౌండ్ షేప్ రాకుండా ఇలా క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇటువైపు కూడా ఈ 2 ఇంచుల్లో క్రాస్గా ఇలా ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకుని ఇలా ఈ లైన్ దగ్గర కూడా ఇలా ఒక 1/2 ఇంచు లోపలికి క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా. ఇప్పుడు చంక డౌన్ వైపు ఒక 1/2 ఇంచు డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న దగ్గర ఇలా పైనుంచి మనకి ఈ వైపు నుంచి పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. 22 ఇంచులు పొడవండి మనకు, ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచులండి. అలాగే వేస్ట్ లూజు, నడుము లూజు కూడా 7.5 ఇంచులకు మార్క్ చేసుకుని ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని 1 ఇంచు ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు పై లైన్ దగ్గర నుంచి 8 ఇంచులు చంక డౌన్ అనేది దించుకున్నామండి మనం. ఇప్పుడు షోల్డర్ ఎంత అయితే పెట్టామో అంతా పెట్టుకుని ఒక 1/2 ఇంచు లోపలికి ఇలా ఈ విధంగా లోపలికి మార్క్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కదా, ఈ లోపల వైపు నుంచి ఇలా చంక రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నామండి. ఫస్ట్ ఎప్పుడు కూడా కోటు కోసం ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ఫోల్డింగ్ చూసుకుని బ్యాక్ పార్ట్ అనేది మార్క్ చేసుకుందామండి. ఈ ఫ్రంట్ పార్ట్ నుంచే బ్యాక్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు మనం లైన్ కట్ చేసి మార్క్ చేసాం కదా, లైన్ దగ్గర నుంచి ఫోల్డింగ్ ఇలా ఉండేలా ఇలా ఈ విధంగా సర్దుకుని నీట్గా, చూసారు కదా, ఎక్కడ ముడతలేక నీట్గా సర్దుకుని ఇదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ ఇలా డ్రా చేసుకుని నెక్ వైపు ఒక 1/2 ఇంచ్కి ఇలా డౌన్కి ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుని సేమ్ మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కదండి, ఇది ఒక 1/2 ఇంచ్ బయటకు వేసుకోవాలండి. ఇలా చంక రౌండ్ ఈ విధంగా బయటకు వేసుకుని బయట నుంచి తీసుకోవాలండి. ఇది బ్యాక్ పార్ట్ కదండి, అందుకని ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది మనకు కంప్లీట్ అయింది. అయితే మనం డబల్ లేయర్ మీద కోట్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నామండి. ఫోల్డింగ్ చూసారు కదా, ఫోల్డింగ్ చూసుకుని ఫస్ట్ అనేది బ్యాక్ పార్ట్ ప్యాంట్ క్లాత్ అండి మనం కట్ చేసేది. డబల్ లేయర్ కదా, అంటే చున్నీ క్లాత్ అడుక్కు వెళ్ళి ప్యాంట్ క్లాత్ పైకి రావాలని చెప్పారండి. చున్నీ క్లాత్ మాత్రం రాంగ్ సైడ్ లోపలికి పెట్టేయమన్నారు. అందుకని సేమ్ మనం ఎలా అయితే కట్ చేసామో అది లైనింగ్ కింద వెళ్ళిపోతుందండి లోపలికి. ఈ ప్యాంట్ క్లాత్ని సేమ్ మనం ఎలా కట్ చేసామో అదేవిధంగా ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాం. చూసారు కదండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.